బలరాం నాయక్ మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇటు గాంధీ భవన్ కానీ అటు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, కార్యకర్తలకు అందుబాటులో ఉండదు. మీ పైన వస్తున్న ఆరోపణకు ఏం చెప్పారు? ఏం చేసినా టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ వాళ్ళే బదనాం చేస్తారు తప్ప ఇంకా బదనాం చేసేది ఏం లేదు. కాంగ్రెస్ ఏ పని చేసినా పాజిటివ్ కంటే నెగటివిటీ ఎక్కువ ప్రజల్లో కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దేశంలో ఎక్కడ లేదు. ఎవరు చేస్తారు? తెలంగాణ ప్రజల సొమ్ముతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. సో దాన్ని మీరు వినియోగించట్లేదు, రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు తాగునీటి కష్టాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే వస్తున్నాయి, దాంతో కరెంటు కష్టాలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాళేశ్వరం వాడకుండానే పోయినసారి కన్నా ఈసారి ప్యాడీ ఎక్కువైంది. వ్యవసాయానికి పంట పెట్టుబడికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంద్ ఏదైతే మీరు దాని పేరు మార్చారు, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 15,000 అన్నారు, 12,000 ఇస్తా అన్నారు. దాంట్లో దానికి కూడా క్లారిటీ లేదు. 3 ఎకరాల రైతులకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వలేని 5 ఎకరాల వరకు పూర్తిగా చేశాం. 3 ఎకరాల వరకు అనేది తప్పు. 10 ఏళ్ళు కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు అధికారం రాలేదంటే ఏం చెప్తారు? ఏదో కేసీఆర్ తెలంగాణ పోరాటంలో ఉన్నాడని చెప్పేసి నమ్మారు పబ్లిక్. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు, చేతకాని దద్దమ్మ అంటున్నాడు. సో మరి దీని పట్ల మీరు ఏమన్నారు? నేను ఆయన లెక్క దద్దమ్మలు గిద్దమ్మలు మాట్లాడుతందుకు కాదు, నేను ఆయనకు ఒక జ్ఞానోదయం నేర్పుతున్నా. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. హైడ్రా ఒకటి తీసుకొచ్చారు, హైదరాబాద్లో మీరు అలజడి సృష్టించారు. మనది విశ్వనగరంగా ఉండే హైదరాబాదు ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. దీనికి అంతటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి సీఎంగా తీసుకున్న నిర్ణయమే. హైడ్రా మూలంగానే ఇది కుప్పగూలిపోయింది అంటున్నారు. మీరు ఒకసారి అహ్మదాబాద్ పోండి, అక్కడ ముసి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. పెద్ద పెద్ద మంచి మంచి దేశాలు వచ్చి ఆ ముసి నది పక్క నుంచి నడుస్తున్నారు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. ఎన్నికలకు మీరు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నారు. ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది. మన ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఇది కాకుండా ఇంకోటైనా ఇవ్వాలి, కానీ 6 గ్యారెంటీలు ఇవ్వాలని మేము ఒక నిర్ణయించుకున్నాం. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మూల శ్రీనివాస్. దేశాన్ని సుమారు 50 సంవత్సరాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయిపోయింది. ఇక 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు మరి తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ఎందుకని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఒక అనుకూలమైన పవనాలు తీసుకెళ్లడం విఫలమవుతుంది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. 10 ఏళ్ల తర్వాత అంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు. సోనియా గాంధీ 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం 2014లో మరి తెలంగాణ ప్రకటించినప్పటికీ కూడా 10 ఏళ్ళు మీరు అధికారంలోకి రావడంలో ఎందుకు విఫలమయ్యారు? అట్ ద సేమ్ టైం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయం తీసుకున్నట్టయితే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా చేశారు. కానీ ఎందుకని రైతుల నుంచి పూర్తిగా ఇంకా ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది, చెప్పగలుగుతారా? రైతుల పట్ల వ్యతిరేకత లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది ఆ రోజుల్లో దోసుకుని సంపాదించిన డబ్బు చంద్రశేఖర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇతరుల పార్టీలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా డబ్బులు బాగా సంపాదించుకొని వాళ్ళ దగ్గర కూడబెట్టుకొని ఇంట్లో కూడబెట్టుకున్న ఈ విషయాలతోని అక్కడెక్కడ పోయి మొన్న మీటింగ్ పెడితే వరంగల్ జిల్లాలో 3,300 రూపాయలు, 400 రూపాయలు మళ్ళా అన్నీ సప్లై చేసుకుంటూ గిక్కర్ అన్నీ ఇచ్చుకుంటూ అన్నీ క్లారిటీగా ఇచ్చారు. ఇచ్చి జనాన్ని తీసుకొని రెచ్చగొట్టి పంపిస్తారు. చంద్రశేఖర్ వాళ్ళ ప్రాపర్టీ ఆయన సీఎం కాకముందు ఏంది, ఇప్పుడు ఏంది, హరీష్ రావు ప్రాపర్టీ అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత,
కేటీఆర్ ప్రాపర్టీ అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత. ఇవాళ అప్పుల పాలు చేసిన మా తెలంగాణకు ఇవాళ ఆ వడ్డీ మేము కడుతున్నాం. ఇవాళ బిల్స్ అని మేము కడుతున్నాం. ఇవాళ ఆమె కవిత ఆమె ఏంటిదో ఆమెకు తెలుసుకోమని చెప్పు ఒకసారి. ఆమె కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. 20% కమిషన్ అని అంటుంది. ఎందుకు బదనాం చేస్తున్నావు అన్నమ్మ? తెలంగాణ ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే నేను చెప్పదలుచుకోలే. మన బతుకులు ఎలా ఉండేటో మనమే ఆలోచించుకోవాలి. ఆ రోజుల్లో తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ రోజుల్లో ఏదో మీ నాన్నతో పాటు మేము కూడా పోరాటం చేసినాం. మేము తెలంగాణ అన్నప్పుడు మేము పోరాటం చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఏదో బతుకమ్మ ఆడుకుంటా ఏదో చెప్పుకుంటా ఉంటివి, కానీ నువ్వు ఎక్కడో ఉంటివి. ఇవాళ 20% ఏదో పర్సెంటేజు అన్ని చీటాలు తీస్తే నువ్వు ఎక్కడికో పోతావు. జాగ్రత్తగా మాట్లాడు. టీఆర్ఎస్ ఎవరైనా కానీ ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రానికి మరో గతి చేసిన ఎన్ని ల్యాండ్లు అమ్ముకున్నారండి? ఎన్ని చేశారు? అన్ని చేసుకుంటా వచ్చి ఇవాళ ఏదో మీరు ఏదో చెప్పినట్టు ధర్మానికి న్యాయానికి ఏదో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము వచ్చినాక రైతులకు దాదాపుగా రైతు బంధు కూడా వేసాం, రైతు రుణమాఫీ ఇచ్చాం, రైతులకు బోనస్ ఇచ్చాం, ఇవాళ బియ్యం ఇస్తున్నాం, బస్సు ఫ్రీ ఇస్తున్నాం, కొంతవరకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. 25,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినాం. నువ్వు అప్పుల పాలు చేస్తే దాని బిల్లు ఇస్తున్నాం. దానికి నువ్వు ఇవ్వాలంటే రమ్మని చెప్పండి, చూసుకుందాం. మా ఫైనాన్స్ మినిస్టర్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సీఎం గారు కూర్చుంటారు, అందరు కూర్చుంటారు. మీరు కూడా కూర్చొని మాట్లాడండి. ఈ రాష్ట్రానికి ఏ విధంగా బాగుపరచాలనేది. తెలిసి తెలవక మాటలు ఎక్కువ మాట్లాడొద్దు, అది మంచిది కాదు. కాంగ్రెస్ బలరాం నాయక్ గారు, మీరు కవిత ఇష్యూ చెప్పిన మీకు తాజాగా నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో ఇదే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అందుకొరకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో TGIISకి 1,75,000 ఎకరాల భూములు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములను కూడా TGIIS సంబంధించిన సంస్థలో ఉంచారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నిటి కూడా కుదబెడుతున్నారు. మరి SCUలో కూడా మీరు 400 ఎకరాల భూములు కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు తీసుకొచ్చారు. సో దీంట్లో మరి ఆమె క్లియర్గా చెప్తున్నారు, ఇప్పటికే 1,75,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. సో దీంట్లో 75,000 కోట్లు అప్పులకు వడ్డీలు కట్టారు. 1,00,000 కోట్లు ఖచ్చితంగా మీరు ఏమయ్యాయని చెప్పి తెలంగాణ సీఎంను అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? ఆమె చెప్పేదంతా కూడా ఒక అబద్ధం. మేము క్లారిటీగా చెప్తాం, గౌరవంగా చెప్తాం, పద్ధతిగా చెప్తాం. రన్ని కూర్చొని మాట్లాడమని చెప్పండి. మీ చీటాలన్నీ బయటికి తీస్తాం. మీ కాళేశ్వరంలో ఏం చేశారు, మిషన్ భగీరథలో ఏం చేశారు, మిషన్ భగీరథలో ఏ పైపులు పలిగిపోతున్నాయి, మీరు ఎన్ని డబ్బులు, ఎన్ని లక్షల కోట్ల 10,000 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఇంచుమించు, నాకు కరెక్ట్ సంఖ్య తెలవకపోయినా నేను మాట్లాడుతున్నా. మీరు ఈ అప్పుల పాలు చేసిన దానికి మేము బిల్స్ కడుతున్నాం. మేము ల్యాండ్ పెట్టి మేము కుదోదేస్తే మీరు ఎన్ని ల్యాండ్లు అమ్మినరో మేము కూడా చెప్తాం. మీరు ఆ గుట్ట మొత్తం నానగ్రామ్ కూడా అవతల మొత్తం గుట్ట మొత్తం అమ్మారు కదా, కాజా కూడా అవతల మొత్తం కూడా గుట్టలన్నీ అమ్మేశారు కదా, దానికి కూడా మేము చెప్తాం. అది యూనివర్సిటీ ల్యాండ్, యూనివర్సిటీ ల్యాండ్ కానీ అంటారు, గవర్నమెంట్ ల్యాండ్. మా ల్యాండ్ అది, గవర్నమెంట్ అంటే మన చట్టం ల్యాండ్ అది. దానికి ఆ రోజుల్లో డెవలప్మెంట్ కని ఇచ్చారు. వాడు డెవలప్మెంట్ చేయకపోయేసరికి, అదే అసలు డెవలప్మెంట్ కని ఇచ్చారు ఒకతను, అది చేయకపోయేసరికి వీళ్ళు కలిసి మనం చేసుకుందామని చెప్పి పెట్టారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెట్టారు. అది బయటికి పడ్డా తర్వాత కోర్టులో మేము గెలిచిన తర్వాత మేము కబ్జాకు పోయినాం. మళ్ళీ ఎవరైనా ఆక్రమించుకుంటారో చేస్తారో అని చెప్పేసి పోయిండ్రు కావచ్చు, చూసి పోయిండ్రు. దానికి పెట్టి పైసలు తీసుకున్న పబ్లిక్ మేము మా ఉన్న అప్పుల పాలనకు ఒకవేళ మేము తీసుకున్నారా లేదా కూడా నాకు క్లారిటీ లేదు, కానీ బట్ నేను చెప్తున్నా. కానీ మేమైతే పూర్తిగా అమ్మలేదు, మేము చేయలేదు. ల్యాండ్ను బౌండరీ వేద్దామని పోయినాం అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. అది ఉత్తమ మాటలు కాదు. ఆమె ఏమేం తిన్నది, వాళ్ళ అన్న ఏమేం చేసిండు, వాళ్ళ డాడీ ఏమేం చేసిండు, వాళ్ళ మామ ఏమేం చేసిండు, అన్ని లెక్క చూద్దాం, కూర్చుందాం. కూర్చొని మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మీకు. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు, హాస్టల్ పిల్లలు ఉపాసం తెచ్చారండి, కాస్మెటిక్ ఛార్జ్, మెస్ ఛార్జెస్ పెంచాం కాబట్టి ఇవాళ బాగుంది. ఇలా కాస్మెటిక్ మెస్ ఛార్జర్ ST SC పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, ఎలాంటి చేశారు. మేము పోరాటం తెచ్చి తెలంగాణ తెచ్చినామండి. ఈమె కవిత ఎక్కడా, వీళ్ళ తమ్ముడు ఎక్కడా, వీళ్ళ అన్ననో తమ్ముడో
కేటీఆర్ ఎక్కడా, కేసీఆర్ ఎక్కడా? కేసీఆర్ బిల్లు పెట్టిన రోజు కూడా పార్లమెంటుకు అటెండ్ కాలే. అంటే ఇప్పుడు బలరాం నాయక్ గారు భావంగా తెలంగాణ ప్రజలను ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళ కుటుంబం తప్ప ఇంకేమి లేదు. అంటే బలరాం నాయక్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం అప్పులు తేవచ్చు, తర్వాత భూములు తనఖా పెట్టవచ్చు, అమ్మొచ్చు. దాంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గోప్యంగా దాచిపెడుతున్నారు. దీంట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ భూములన్నీ కుదోబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలకు ఎందుకు చెప్పకుండా గోప్యతను పాటిస్తున్నారని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? అదంతా బోకర్స్ ఆమె చెప్పింది. ఏదైనా పబ్లిక్ తెలుస్తుంది ఆన్లైన్లో. ఏది చేసినా కూడా ఆన్లైన్లో ఎవరికైనా తెలుస్తుంది. ఈ భూమి ఎకరం భూమి ఎక్కడ పోయింది, 2 ఎకరాలు, ఏదైనా తెలుస్తుంది. అంతేగాని తెలవకుండా ఏది జరగదు. ఆమె ఏదో మాట్లాడినట్టు కాదు. ఆమె వచ్చి కూర్చొని నాతో కూర్చోమనండి, మేము కూర్చుని పెడతాం. ఫైనాన్స్ మినిస్టర్ను, సీఎంను కూర్చుని పెడతాం. మీ నాన్నను కూడా బయటికి రమ్మని చెప్పండి, మీ నాయనను కూడా కూర్చోమనండి. నీతోని మేము కూర్చోం కవితతోని. కవితకి అసలు కవిత గురించి మేము అసలు మాట్లాడాం. కాకపోతే ఎందుకు అంటే ఆమె ఒక లీడరా? ఆమె ఒక తెలంగాణను ఏం చేసిండ్రంటే తెలంగాణను తీసుకొచ్చినాక మేము కష్టపడి తెచ్చింది మేమండి. తెలంగాణ పార్లమెంట్లో కొట్లాడి, ఎంపీలమందరం కొట్లాడి, సోనియా గాంధీని ఒప్పించి, సుష్మా స్వరాజ్ని ఒప్పించి, మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి, స్పీకర్ గారికి ఒప్పించి అన్ని చేసి తెలంగాణ తెచ్చింది మేము. తెచ్చిన తర్వాత మంట మండుతుంది, రగులుతుంది. మేము తెచ్చిన తెలంగాణకు, మేము పోరాటం తెచ్చిన తెలంగాణకు మమ్ములను ఏ విధంగా చేసిందంటే మాకు ఇవాళ ఓకే తెచ్చింది మీరే, ఇచ్చింది మీరే. దాంట్లో 10 ఏళ్ళు కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు అధికారం రాలేదంటే ఏం చెప్తారు? ఫస్ట్లా నమ్మారండి పబ్లిక్. ఏదో కేసీఆర్ తెలంగాణ పోరాటంలో ఉన్నాడని చెప్పేసి నమ్మారు పబ్లిక్. నమ్మినందుకు చేసిన మోసం సరిపోదా? వచ్చి ఒకసారి చూసినాం, ఇంకోసారి చూస్తాను బాగున్నాం. మరి ఎందుకు ఓడగొట్టారు ఇప్పుడు? ఎందుకు పోగొట్టారు ఇప్పుడు ఎందుకు ఓడగొట్టారంటే తప్పు చేస్తేనే ఓడిపోయారు కదా. దీంట్లో టోటల్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎపిసోడ్లో కేసీఆర్ అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ తెలివిగల్లోడు, కేసీఆర్ మంచోడు, కేసీఆర్ లాంటి వ్యక్తి ఎక్కడ దొరకడు, కేటీఆర్ లాంటి వ్యక్తి ఎక్కడ దొరకడు. చాలా ఉద్యమాల్లో పోరాటం చేసిండు. ఇంకా ఏదేదో అని అంటే మేము నమ్మం. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన మా రక్తం మేము తెచ్చాం. నేను కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మధు యాస్కి కానీ, సుఖేందర్ రెడ్డి కానీ, రాజయ్య కానీ, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన ఈయన కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ కానీ మేము పోరాటం చేశామండి. తెలంగాణ మాకు 60 సంవత్సరాల ఆకాంక్ష. అన్ని డిఆర్డిఏలు అన్నీ కూడా అటే పోతున్నాయి, అన్నీ చేస్తున్నారు. గ్రూప్ 1లో ఉద్యోగాలు పోతున్నాయి. అంతా వాళ్ళే దోసుకొని తింటానని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా మేము అందరూ ఎక్కువ మినిస్టర్లు వాళ్ళే అని చెప్పేసి మేము రగిలిపోయిన గుండె, రగిలిపోయిన మంటతోని పోరాటం చేశాం. మేము 5 సంవత్సరాలు ఏకధాటిగా పోరాటం చేశాం. అది కూడా ఢిల్లీలో, ఇక్కడ కాదు, ప్రతి పార్లమెంట్లో మేము కొట్లాడితే, మా గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా కొట్లాడి మేము తెలంగాణ సాధించిన తెలంగాణకు ఇలా మట్టి పాలు చేసి ఇంకా పెద్దగా మాట్లాడతాం. కవిత అసలు ఎప్పుడు వచ్చిందండి పాలిటిక్స్లా అని ఎప్పుడు మాట్లాడింది కవిత? ఏం చేసిందని కవితకు? ఇవన్నీ నేను చెప్తే బాగుండదు. కేసీఆర్ గారు బిల్లు పెట్టిన రోజు కూడా రాలే, మాకు పెప్పర్ స్ప్రే కొట్టినాడు. తలుపులేసి మాకు సోనియా గాంధీ తెలంగాణ ఇప్పించిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అవును, సోనియా గాంధీ ఒకళ్ళు తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చునా? ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణను, అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది, ఆమె మాట నిలబెట్టుకున్నారు. కానీ ఎందుకని తెలంగాణలో కాంగ్రెస్ ఈ 10 ఏళ్ళు పూర్తిగా ప్రతిపక్ష పాత్ర కూడా నోచుకోకుండా ఎందుకు ఉండిపోయిందంట? ప్రజలు బుద్ధి చెప్పారు కదా, నమ్మారు. వాళ్ళకి నమ్మారు. ఫస్ట్ టైం చేసింది కదా, అంత కరెక్ట్గా కాదు. మొదటిసారి 64 సీట్లు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ, రెండోసారి 88 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఇంకా కాంగ్రెస్ ఇంకా తగ్గిపోయింది. 19 మంది మాత్రమే గెలవడం జరిగింది. ఆ 19 మందిలో సుమారు 12 మంది వరకు కూడా పార్టీ కండవాలు మార్చి కప్పుకోవడం జరిగింది. సో మొత్తానికి ఆ 10 ఏళ్ల కాలంలో మీ వైఫల్యానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? మాకు వైఫల్యం అనేది ప్రజలు ఓటేశారు, నమ్మారు. ఫస్ట్ టైం నమ్మారు కదా. అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, అది చెప్పుకోవడంలో మీరు వెనుకబడిపోయారా? అసలు కారణం? మేము చెప్పుకోవడానికి వెనుకబడిపోలేదు, చేయడానికి. కేసీఆర్ ఈ మాటలకు ప్రజలు నమ్మారు, నమ్మి మోసపోయారు. సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏమో తెలంగాణ ఇచ్చారు కాబట్టి
ఉద్యమకారుడుగా ఓటేశారు. సెకండ్ టైం మాటలతో నమ్మించి మోసం చేశారు. మా 10-15 ఎమ్మెల్యేలను కొన్నాడు ఆయన. కొన్నాడా కొనలేదా? కొన్నాడు. కాబట్టి కొంటే నాకేదో ఇమేజ్ పెరుగుతుందని చెప్పి మాటలతోని మోసం చేసి ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ఎల్కేజీ టు పీజీ ఇస్తా, అన్ని మాటలు చెప్పాడు. అవన్నీ మోసం చేశాడు. ప్రజలు మోసానికి నాది ఇప్పుడు మోసపోగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేందుకు అక్కడ లేదు కదా. ఏదో కరెంట్ స్విచ్చా ఇవాళ ఒత్తుతే మళ్ళీ పొద్దున బోర్ వాటర్ వచ్చినట్టు అట్లా కాదు కదా. చేసిన మోసానికి మళ్ళీ 5 సంవత్సరాలు మోసం చేస్తే మేము 5 సంవత్సరాలు మోయవలసిందే కదా. 10 ఇయర్స్ మోసాం కదా. 10 ఇయర్స్ మోసం చేశారు కదా మమ్మలను. కాబట్టి 10 ఇయర్స్ మోయవలసి వచ్చింది. అదే ప్రజలు మరి మూడోసారి బుద్ధి చెప్పారా లేదా? సరే ఎన్ని ఓట్లతో గెలిచినామా, ఎన్ని గెలిచినాం కాదు, బుద్ధి చెప్పారా లేదా? అసలు జీరో ఉన్నది హీరో అయినరా లేదా? మరి రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడ్డాడు. బిఫోర్ ఎలక్షన్ కూడా ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ జరిగిన అన్యాయానికి ఆయన చెప్పుకున్నాడు, మేము చెప్పుకున్నాం. అందరూ కూడా సీనియర్స్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా పోరాటం చేసి తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు కాసేపు మన రాష్ట్రం గురించి కాకుండా దేశం గురించి మాట్లాడు. ఆయన రాహుల్ జోడో యాత్రతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు, ప్రజల్ని పలకరించారు. సో ఒక దశలో దేశంలో అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ ముచ్చటకు మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలా ఇది జరిగిందంటారు? ఇప్పుడు భారతదేశంలో మాకు ఇంకా ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కలిసి ఆ రోజు మమతా బెనర్జీ కూడా మాతోనే ఉన్నది. అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు. నితిన్ కూడా మాతోనే ఉన్నారు. వాళ్ళు ప్రాంతీయ పార్టీలు, కొన్ని పార్టీలు డ్రామాలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు అంతకుముందు మాతోనే ఉన్నాడు, మాతోనే పోటీ చేశాడు కదా. మరి తప్పిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ప్రాంతీయ పార్టీలు కూడా మాతోని కలిసి రాకపోవడం కూడా కొంత నష్టం జరిగింది. కొంత నష్టమేమో బీజేపీ పార్టీ వల్ల. ఎందుకంటే వాళ్ళ పార్టీల రూలింగ్లో ఉన్న పార్టీని మేము ఒక 200 సీట్ల గారికి తగ్గించామంటే, అంటే మేము కష్టపడ్డే, రాహుల్ గాంధీ గారు కష్టపడ్డే, ప్రియాంక గాంధీ గారు కూడా పాదయాత్ర చేసుడే కాదు. రాహుల్ గాంధీ ఒక శ్రమ చేశారండి. పాదయాత్ర చేశాడు పాపం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేశాడు. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి పోరాటం చేశారు. దేశం మొత్తం తిరిగారు. ఒక రోజు కూడా నిద్ర లేకుండా తిరిగారు. ప్రజలను అన్యాయం పోతున్నారు అని చెప్పాడు. వాళ్ళు ట్రాంపెనింగ్ చేసి ఏదో చేసి నేనైతే ట్రాంపెనింగ్ చేస్తారని నమ్ముతాను. నా వరకు ఫేర్గా అయితే వాళ్ళ అయితే ఎలక్షన్ చేయలేదు బీజేపీ వాళ్ళు. నేను ట్రాంపెనింగ్ 100% చేసి జరిగిందంటారా? జరిగింది, 100% జరిగింది. ట్రాంపెనింగ్ 100% జరిగిందండి. జరగకుండా ఉండనే ఉండదు. తెలంగాణలో మీరు కూడా అధికారంలోకి వచ్చారు అదే ఓటింగ్ యంత్రాలతో. దాన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసిందంటారా రాష్ట్రంలో? ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా జరిగింది. మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉండగా 8 సీట్లు వాళ్ళకి ఎట్లా వస్తాయి? ట్యాంపరింగ్ ఇక్కడ కూడా జరిగింది. 100% జరిగింది కదా. ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగింది అంటారు. అవును, 100% జరిగింది. మళ్ళా ప్రాంతీయ మొన్న బాంబేలో కూడా జరగవచ్చు, నేనైతే నమ్ముతాను. అలాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకుంది, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ట్యాంపరింగ్ చేయాలనుకుంటే తెలంగాణలో కూడా చేస్తారు కదా. ఇప్పుడు 8 సీట్లు వాళ్ళు చేసినట్టే, ట్యాంపరింగ్ చేసినట్టే కదా. 100% నేనైతే నమ్ముతా ట్యాంపరింగ్ చేసిందని. నేనైతే 1000% నమ్ముతా. ఇక్కడే కాదు, భారతదేశంలోనే వాళ్ళు చేశారు. అది దానికి మరి ఏ విధంగా చేశారనే తర్వాత విషయం, కానీ వాళ్ళు ట్యాంపరింగ్ అయితే చేశారు. ఓకే, దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి జాతీయ స్థాయిలో? పార్లమెంట్లో మొన్న ప్రియాంక మాట్లాడింది, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, నేను కూడా మాట్లాడుతున్నా, మేము అందరం మాట్లాడుతున్నాం. ట్యాంపరింగ్ అనేది తీసేయండి, పెట్టండి మాన్యువల్ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్తోనే పెట్టండి అని మేము అంటున్నాం. మీరు అంటున్నారు దేశమే కోడి కూస్తుంది. మరి వాళ్ళు నిజాయితీ పరులు ఉన్నప్పుడు మరి అది పెట్టొచ్చు కదా. సో మీరు 2019లో 50 సీట్లు మాత్రమే గెలుచుకుంది, ప్రతిపక్ష పాత్ర కూడా హోదా దక్కలేదు కాంగ్రెస్కు. తర్వాత ఇప్పుడు 2024 మీరు పుంజుకున్నారు, 100 సీట్లు సొంతంగా గెలుచుకుంది, మిత్రులతో కలిసి 235 సీట్లు గెలుచుకున్నారు. సో దీంట్లో ట్యాంపరింగ్ జరిగింది అనడానికి ఆధారాలు ఎట్లా చెప్తారు మీరు? బీజేపీ ఆధారాలు ఎట్లా చెప్తాను అంటే, మేము కొన్ని చూసినాం బయట, మా ఎంపీలు పార్లమెంట్లో చెప్తున్నారు కదా. అక్కడ బిల్కుల్ మేము ఈ వాడ మేమంతా కాంగ్రెస్కి వేస్తే ఇది బీజేపీకి ఎట్లా పడ్డాయి అని చెప్పేసి కొంత విచిత్రంగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి నేను ట్యాంపరింగ్ 100% చేసినట్టు నేనైతే నమ్ముతున్నాను. అది అవును. ఇప్పుడు ట్యాంపరింగ్ ఒక కూల్గా మాట్లాడుకున్నాం, ట్యాంపరింగ్ చేయలేదు అనుకున్నాం. మరి మాన్యువల్ ఎలక్షన్ పెట్టండి, మాన్యువల్ ఎలక్షన్ పెట్టండి.
పాత సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. వేరే వరల్డ్లో మొత్తం అదే చేస్తున్నారు కదా, మన దగ్గర కూడా అదే విధంగా చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. అక్కడ వేరే దేశాలకు న్యాచురల్గానే చేస్తున్నారు కదా, మాన్యువలే చేస్తున్నారు కదా, మన దగ్గర కూడా అట్నే చేయండి. ఎందుకు చేయరు? కాకపోతే 4 ఎలక్షన్ పెట్టండి, 6 ఎలక్షన్ పెట్టండి, 7 ఎలక్షన్ పెట్టండి, 6 నెలల ముందు నుంచే పెట్టండి ఎలక్షన్స్. బీజేపీ ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది, దీన్ని మీరు సమర్థిస్తారా? 1 ఎలక్షన్ 1 నేషన్ అని వాళ్ళు అంటున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అంటే ఇప్పటికే ఆర్థిక భారం అవుతుంది దేశానికి, అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి, ఒకేసారి ఎన్నికలు పెట్టుకుంటే ఆర్థిక భారం తగ్గించుకోవడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? గవర్నమెంట్ పడిపోతుంది ఇంకో స్టేట్లో, మళ్ళీ పెడతావా ఎలక్షన్? మళ్ళీ పెట్టవా? 1 ఎలక్షన్ 1 అని అంటున్నావు. ఆ రాష్ట్రంలో 10 ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారు, వీళ్ళే కొంటారు కదా బీజేపీ వాళ్ళు, వీళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు బాట నేర్పిందే వాళ్ళు కదా. మరి వాళ్ళు ఆ రాష్ట్రంలో మళ్ళా ఎలక్షన్ 1 ఎలక్షన్ 1 అని చేసిన తర్వాత ఆల్టర్నేట్గా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ కొనుక్కుంటే మరి 1 ఎలక్షన్ పెట్టి ఏం లాభం చెప్పండి. ఇప్పుడు సిపిఎంఏ ఉన్నదనుకోండి, అక్కడ గవర్నమెంట్ వచ్చింది అనుకో 1 ఎలక్షన్లా, సో 1 ఎలక్షన్లా మా దగ్గర కాంగ్రెసే వచ్చింది అనుకోండి, మరి ఇమీడియట్లీగా అక్కడ సిపిఎం వాళ్ళ పార్టీ పడిపోతే అప్పుడు మళ్ళీ పెట్టవలసిందే కదా ఎలక్షన్ పెట్టాల్సి. ఇవన్నీ జరిగే పనులు కాదు. అది ఎట్లా జరుగుతుందో ఏమేమి చేస్తారో చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్ అయితే తీసుకొచ్చారు, ఇక అది 1 ఎలక్షన్ ఎట్లా పెడతారో, ఏ విధంగా చేస్తారో, పార్లమెంట్లో ఏ విధంగా ఒప్పుకుంటారో, ఏ విధంగా డిస్కషన్ జరుగుతున్నది వేచి చూద్దాం. దానికి కూడా పెద్ద డిస్కషన్ ఏం కాదు దాని గురించి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే 10 ఏళ్ల తర్వాత మీరు రాష్ట్రంలో 3వసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించింది, ప్రభుత్వం వచ్చింది, 1.5 ఏడాదిన్నర అవుతుంది. సో దీంట్లో మీరు 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్న 6 గ్యారెంటీలు ఇవి కూడా పూర్తిగా మీరు అమలు చేయట్లేదు, ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఏం చెప్తారు? ఒక గ్యారంటీ అది కాకుండా ఇంకోటి తాత్కాలికంగా అవసరం అనేది ఇచ్చినాం కావచ్చు, అది తప్పిది చేసింది. ఏది మాకు ముఖ్యం అనుకున్నది ప్రజలలో మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజల ముందు తీసుకెళ్లాలంటే ఏది ముఖ్యం అనేది మనం తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పినాం కావచ్చు. అంతేగాని ఈ 6 గ్యారెంటీలు కాస్మెటిక్ ఛార్జ్ పెంచాం, మెస్ ఛార్జీలు పెంచాం, పిల్లలకు 600 ఇస్తే 1200లకు 1500లకు తీసుకుపోయాం, బస్సులు ఫ్రీ మేము ఇస్తున్నాం, 2 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, రైతులకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్ మీరు ఒక 6 గ్యారెంటీలో ఒక హామీ ఉంది, తులం బంగారం, ఇది కళ్యాణ్ లక్ష్మితో తులం బంగారం. అవునండి, వేరేది ఇచ్చినాం కదా, మాకు ఏది నిత్య అవసరం మనకు గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు ఒకటి తప్పిస్తే ఇంకోటి ఇచ్చినాం, వేరేది ఒకటి తప్పించినాం, యాసంగి వేయకపోతే వానకాలం ఇస్తున్నాం అనుకోండి. ఇప్పుడు కాస్మెటిక్ ఛార్జ్ మాది ఉందా? లేదు. స్టూడెంట్కు 4 లక్షల రూపాయలు నిత్యావసరం కొరకు ఏదో బిజినెస్ పెట్టక ఉందా? అది లేదు, అది ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, 1 రూపాయి వడ్డీ అది ఇస్తున్నాం. 6 కేజీలు బియ్యం ఉందా? లేదు కదా. మా గారి గ్యారెంటీ సన్న బియ్యం ఇస్తున్నాం కదా. ఒకటి తప్పిస్తే ఇంకోటి ఆల్టర్నేట్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? నిత్యావసరాలు పబ్లిక్ ఏం అవసరం ఆ రోజుల్లో మా గవర్నమెంట్ లేదు కాబట్టి ప్రజల నాడి తీసుకోలేదు, ప్రజల ఒక వ్యవస్థను పూర్తిగా మేము గమనించలేదు. 6 గ్యారెంటీలు 6 బదులు ఇంకో 6 ఇస్తున్నాం, ప్రజలకే ఇస్తున్నాం, కానీ మేమేదో దాచుకుంటలేం కదా. రైతు రుణమాఫీ ఎందుకు చేయాలి? 25,000 కోట్లు. మీరు క్యాబినెట్ లో 41,000 కోట్లు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి క్యాబినెట్ లో 100%, కానీ మీరు కేవలం 22,000 కోట్లు మాత్రమే. 22,000 కోట్లు ఇంకా చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదు. చేస్తాము, ఇక ముందు చేస్తాం. అప్పుల పాలు ఇన్ని అప్పులు ఉంటాయని మాకు తెలియదు. గవర్నమెంట్ పవర్లోకి వచ్చినాక తెలిసింది. 40,000 అదన్నా 22,000 కోట్లు ఇచ్చినాం. ఎంత అప్పుల పాలు చేసిన మాకు, ఎంత ఇది చేసిను. కుర్చీ మీద కూర్చుంటే కదా తెలిసేది మనిషి ఏంది, జీవితం ఏంది, కుర్చీ వెయిట్ ఏంది, కుర్చీలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏముండే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేసారు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తుందని మీరే కదా చెప్పారు. అప్పుడు అప్పుల పాలు చేసినాం. అయితే మేము ఏది అవసరం, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు, పిల్లగాళ్ళకు ఒక మంచి స్కూల్లో కాన్వెంట్లో వేయాలనుకున్నారు, కానీ మన ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఇది కాకుండా ఇంకోటైనా ఇవ్వాలి, కానీ 6 గ్యారెంటీలు ఇవ్వాలని మేము ఒక నిర్ణయించుకున్నాం మా క్యాబినెట్లో. దానికి అడిగేటందుకు వాళ్ళెవరు, దానికి అడిగేటందుకు కేటీఆర్ ఎవరు, దానికి అడిగేటందుకు హరీష్ రావు ఎవరు, దానికి అడిగేటందుకు మేము ఒకటి కాకపోతే ఒకటి ఇస్తున్నాం. రైతు బంధు కూడా ఇప్పుడు 2 పంటలు కూడా మీరు ఇవ్వలేకపోయారు.
ఇచ్చిన దాంట్లో కూడా 3 ఎకరాల వాళ్ళకు కూడా ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. ఆర్థిక 5 మంత్రి ఎకరాల వరకు ఇచ్చాం. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఒక మాట మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఒక మాట మాట్లాడతారు, తర్వాత ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు. దీనిపైన స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు? చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతున్నాయి కావచ్చు, కానీ క్యాబినెట్ నిర్ణయిత మేర సీఎం గారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చేస్తున్నది, వాళ్ళ అప్పుల పాలు చేసిన దానికి అప్పులన్నీ కడుతున్నాం. సెక్రటరియట్లో వచ్చి రైతులు మొత్తుకుంటే ఇప్పుడు కట్టే డబ్బులన్నీ వాళ్ళు చేసిన అప్పుల పాలే. అయినా మేము అన్నీ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వీడికి వస్తున్నాం. 6 గ్యారెంటీలు ఈ గ్యారెంటీ కాకపోతే ఇంకో గ్యారెంటీ. మేము మాకు బియ్యం ఉందా? అంతకుముందు బియ్యం లేదు. కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ ఉందా? మరి లేదు. గ్యాస్ సిలిండర్ ఉందా? లేదు. మరి ఉచిత కరెంటు ఉందా? ఉచిత కరెంటు 2 యూనిట్ రైతులు లేదా? ఉన్నది లేదు. ఒకటి కాకపోతే ఒకటి మేము ఇస్తున్నాం, క్రమశిక్షణగా ఇస్తున్నాం, మేము పోతున్నాం. ఎవరైనా ఒకళ్ళ మిస్టేక్గా ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని పబ్లిసిటీ చేయడం ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ 100% కరెక్ట్ కాదు. అంటే వ్యవసాయానికి పంట పెట్టుబడికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంద్ ఏదైతే మీరు దాని పేరు మార్చారు, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 15,000 అన్నారు, 12,000 ఇస్తా అన్నారు. దాంట్లో దానికి కూడా క్లారిటీ లేదు. 3 ఎకరాల రైతులకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వలేని 5 ఎకరాల వరకు పూర్తిగా చేశాం. 3 ఎకరాల వరకు అనేది తప్పు. 5 ఎకరాల వరకు పూర్తిగా చేశాం. మేము కొత్తగా ఇస్తున్నాం, బోనస్ ఇచ్చినాము. బోనస్ లేదు కదా మా పాట. చెప్పారు మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ అని చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పారు. ఇచ్చినాం, ఇస్తూనే ఉన్నాం, ఇస్తున్నాం. పంటకు ప్రతి పంటకు ఇస్తూనే ఉన్నాం. కాబట్టి అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రానికి సరిదిద్దేందుకు కొంత మాకు ఇంకా టైం దొరుకుతుంది, టైం పడుతుంది. ఇది మామూలు కాదు. ఇంకోటి ఏంటంటే అన్ని రేట్లు కూడా పడిపోయినాయి. అంత పిరం కూడా ఒక జాగల కాస్ట్లీ అయింది, ఒక జాగ తక్కువ అయిపోయింది, ఒక వస్తువు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేటే చూసుకుందాం. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏం లేదు కదా, వాళ్ళే మొత్తం ఇండియా మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. హైడ్రా ఒకటి తీసుకొచ్చారు, హైదరాబాద్లో మీరు అలజడి సృష్టించారు, హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్లను మీరు భయపెట్టిర్రు. సో దీని కారణంగా మనది విశ్వనగరంగా ఉండే హైదరాబాదు ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. దీనికి అంతటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి సీఎంగా తీసుకున్న నిర్ణయమే. హైడ్రా మూలంగానే ఇది కుప్పగూలిపోయింది అంటున్నారు. మీరు ఒకసారి అహ్మదాబాద్ పోండి, అక్కడ ముసి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. ముసి చూస్తే టూరిజం వాళ్ళు ముసి అంటే ఇట్లా ఇటు సైడు పెద్ద పెద్ద మంచి మంచి దేశాలు వచ్చి ఆ ముసి నది పక్క నుంచి నడుస్తున్నారు. ఎంత నీట్గా పెంచారంటే, ఎంత గ్లోబుగా ఉందంటే, ఆ నీళ్లు కూడా కొంతవరకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా మధ్యలో వాడుతున్నారు. అక్కడ పోయి చూస్తే ఆ విధంగా ముసిని చేస్తే ఈ దేశంలో ఇంత పెద్ద సిటీలో రాబోయే కాలంలో మనం చేయలేము. ఇదొక అవసరం మనకు. అక్కడ నుంచి మనం ఇక్కడ చేస్తే మనకు అక్కడ ముసి పక్కన ఉన్న వాళ్ళకు మనం కబ్జాలు చేసినాం. ఎందుకంటే మనం ఇటు సైడ్ మీరు ఒక్కసారి గుజరాత్ పోయి చూస్తే, వేరే కంట్రీస్ పోయి చూసి, గుజరాత్ను పోయి అహ్మదాబాద్, అదే మోడీ ముసి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా జరిపిండ్రు, ఎలా చేసిండ్రు, అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది తప్ప అనవసరంగా మాట్లాడేది కాదు. సరే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నది అబద్ధం. వరల్డ్ మార్కెట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. వరల్డ్ మార్కెట్ మన దగ్గరే కాదు, వరల్డ్లోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఎకనామిక్ పెరిగిన కొద్దీ 100% పెరుగుతుంది. అట్లా అనుకుంటే ఆంధ్ర ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, అక్కడ కూడా పడిపోయింది కదా. అక్కడెక్కడ హైడ్రా ఉంది, మరి ఇక్కడ హైడ్రా లేదు కదా. హైడ్రా గురించి ఎవడు ఆగడు. అవుట్స్కర్ట్స్ ల్యాండ్లో హైడ్రా గురించి ఏది ఆగదు. హైడ్రా గురించి ఆగితే ముసినది పక్క పంటి కొనుమంటే కొనరు కావచ్చు, కానీ ఏదైనా ఉంటే అరే రేపటి కాలంలో ఈ త్రిబులోని జీవో ఎఫ్టీఏలో ఉంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పి, కానీ హైడ్రా గురించి రియల్ ఎస్టేట్ ఆగిందనేది మాత్రం వాడు ఒక మూర్ఖుడు అయి చెప్పాలి తప్ప మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే ఒక మహిళ హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకుంది కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో. ఇప్పుడు చూడండి బ్రదర్, ఆత్మహత్య చేసుకునడం తప్పు. దానికి నేను కూడా ఖండిస్తా. మా అక్క ఉండని, చెల్లెళ్ళు ఉండని, ఎవరైనా ఉండని, దానికి ఆల్టర్నేట్ పోరాటం చేసి. అంటే హైడ్రా కరెక్ట్ అంటారా మీరు? హైడ్రా తీసుకురావడం తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్కు హైడ్రా కరెక్ట్ అంటారా మీరు? హైడ్రా పద్ధతి ప్రకారంగా చేస్తే హైడ్రా ఎందుకు తప్పు అవుతుంది? హైడ్రా అని పేరు పెట్టంగానే అది భయమేం కాదు.
ఒక పద్ధతిగా ఉంటే హైడ్రా ఎందుకు? మనం జంతువుల జూ పార్క్లో పెద్ద పులులు ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. అయినంత మాత్రాన అన్ని హైడ్రా అని పేరు పెట్టిన తర్వాత మాత్రాన మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇల్లు దోసుకుంటే ఎవరు చూడేందుకు ఎవరు లేరు, ఎవరు చూడరు. దానికో పద్ధతిగా పెట్టి దానికో పద్ధతిగా చేస్తే పద్ధతిగా లేదని అంటారా హైడ్రా? ఇప్పుడు పద్ధతిగానే ఉన్నది, చేస్తే పద్ధతిగానే చేస్తున్నారు. ఎందుకని కొంత మీరు ఆ హైడ్రా దూకుడు తగ్గిపోయింది దీంట్లో? దూకుడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ హైడ్రా కరెక్ట్ కాదు, ఈ సమయంలో మనం పేద ప్రజల మీద ఈ హైడ్రా సరే ఆయనే పాపం గుడిసె వాస్తులు బస్తీలో ఉన్న వాళ్ళతో వాళ్ళకు లింక్స్ ఉన్నాయి. జనార్దన్ రెడ్డి గారు కానీ ఆయన ఉన్నప్పటి నుంచి లింక్స్ ఉన్నాయి. ఇదే హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి అదే FTL జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది. దాన్ని కూల్చడంలో ఎందుకు మరి కూల్చుతామని ప్రకటన చేశారు కానీ నోటీసులు ఇవ్వడం కావచ్చు, అది పెండింగ్లో ఎందుకు పెట్టారంటే ఏం చెప్తారు? అంటే సీఎం బంధువులకు ఒక లెక్క, పేద ప్రజలకు మీరు సీఎం బంధువులకు ఐడెంటిఫై, ఇంకోలకు ఒక ఐడెంటిఫై అనేది అదే నాగార్జున సినిమా హీరో నాగార్జున అక్కినేనికి సంబంధించిన ఆయన ఫంక్షన్ హాల్ కూల్చేశారు, అక్కడే ఉంది. సో ఇది ఎందుకని? అంటే హైడ్రా అందరికీ ఒకలాగా ఉండదా? దీన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాగార్జున ల్యాండ్ ఎవరికి తెలుసా? అది నాగార్జున ల్యాండ్ హైటెక్ సిటీ దగ్గర లంబడోల ల్యాండ్ మామూలు రేట్ల కొనుక్కొని ఆయన కట్టుకున్నాడు. దాని పక్కన దాని కెనాల్ కట్టుకున్నాడు అని మీరే అంటున్నారు. మరి ఇప్పుడు కొనుక్కున్నాడు, అడ్డికి పావుసారి కొనుక్కున్నారండి. కొనుక్కున్నారంటే ఏ విధంగా పూర్తిగా నన్ను మాట్లాడండి, చెప్పిన ప్రశ్న నేను జవాబు చెప్తాను. లంబడోళ్ళు ఉంటే మామూలుగా ఏదో ఇచ్చేసి అది FTL కొనుక్కొని దానికి పొద్దున కెనాల్ ఉన్నది. నేను ఎన్నోసార్లు ఫంక్షన్కి పోయినాం కదా, మనం మీరు పోయినాం, మేము పోయినాం, అందరం పోయినాం. ఆయన మామూలుగా పైసలు ఇచ్చి కట్టుకున్నాడు. కట్టుకున్నప్పుడు అక్కడ ఫస్ట్ హైడ్రా అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా, దాంట్లో నీళ్లు ఉన్నాయా లేవా, ఫంక్షన్ ఉన్నాయి కాబట్టి హైడ్రా కొట్టేసిండ్రు. తప్పేమున్నదా? నీళ్లు లేవని ఆయన నిరూపిస్తే హైడ్రా పోయి కొట్టిండ్రు అయింది ఆయన. మరి ఆయనకు జూబ్లీ హిల్స్లో కూడా ఇల్లు ఉన్నది, పోయి కొట్టిండ్రు అయింది? కొట్టలేదు కదా. అక్కడ వాటర్ ఉంది, ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, మామూలు రేటుకు కొనుక్కొని కట్టుకున్నారు. కాబట్టి సరే మామూలు కొన్నడా, ఎక్కువ కొన్నడా, తక్కువ కొన్నడా పక్కన పెట్టండి. ఇక్కడ వాటర్ అయితే ఉంది కదా కాబట్టి కొట్టేశారు. తప్పేమున్నది దాంట్లో? ఓకే, నాగార్జునది అదే FTL బఫర్ జోన్లో ఉందని కొట్టేశారు. తిరుపతి రెడ్డి ఇల్లు అంటే సీఎం అన్న ఇల్లు ఎందుకు కూలగొట్టలేకపోయారు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఓవైసీ ఇల్లు కూడా ఉన్నాయి, ఓవైసీ కూడా ఉన్నాయి, అది కూడా చేయట్లేదు. దాని టైం వచ్చినప్పుడు చేస్తారు. అంటే హైడ్రాకు మీకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు వచ్చింది, అయినా మీరు వెనుక అడిగేస్తున్నారు. ఎందుకని? ఇదంతా ఎన్నికల రాజకీయం అని అనుకోవచ్చా? ఎన్నికల రాజకీయం కాదు, దానికి మీద ఒక కమిటీ వేసిండ్రు. దాని మీద కమిటీ డిసిషన్ తీసుకుంటుంది. కమిటీలో మాదే కాదు, జడ్జెస్ కానీ కొంతమంది FTL అంటే ఒక ఏఈలు డీలు అవి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 3rd ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్ కట్టుకున్నారు. వాటికి సీఎం కూడా ఏం చేయలేడు. వాళ్ళకి ఇప్పుడు కొంతవరకు ఆపేసినట్టు సీఎం కూడా ఏం చేయలేడు. ఏమైంది? అది ఢిల్లీ వాళ్ళు, బాంబే వాళ్ళు కోర్టుకు పోతే సుప్రీంకోర్టులో, హైకోర్టులో డిసిషన్ ఇచ్చింది. 5th ఫ్లోర్కు వితౌట్ పర్మిషన్ కానీ ఇంకోటి కానీ కట్టుకుంటే మాకు సంబంధం లేదని దానికి మేము సీరియస్గా తీసుకుంటాం అన్నారు. ఆ విధంగా కొంతవరకు పాటిస్తున్నారు. దాని మీద సీఎం గారు కూడా వాళ్ళకి రెగ్యులరేషన్ చేసేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నారు. కానీ అది సుప్రీంకోర్టు ఆర్డర్ కాబట్టి కొంతవరకు చూడాలి, దానికి ఏ విధంగా సరళింపు చేయాలి. ఇవాళ కూడా నేను శేషాద్రి సార్ను మాట్లాడిన జనరల్గా చాట్ ఆకుండా, సార్ 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ వాళ్ళకంతా రెగ్యులరేషన్ చేస్తే బీదోళ్ళకి బాగానే ఉంటుంది కదా. మనం అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా నాయక్ గారు, దాని మీద మేము వెనుక ముందు ఆలోచిస్తున్నాం, దాన్ని కూడా రెగ్యులరేషన్ చేయాలని ఇవాళ నేనే అడిగిన. ఇవాళనే అడిగిన శేషాద్రి గారు. దాన్ని ఇప్పుడు మనది కొంత 170 యాక్ట్లో ఉంటుంది చూడు, ఫారెస్ట్ ఏరియాల ఏజెన్సీ. కొన్ని కారణాలకు డిసిషన్ తీసుకోవాలంటే కమిటీ వేసిండ్రు. ఇప్పుడు హైడ్రా మీద కూడా కమిటీ వేసిండ్రు. దాని మీద దాని విచారణ చేసుకొని చేస్తారు తప్ప. ఓకే, బలరాం నాయక్ గారు, ఇప్పుడు మీరు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. సో దీంట్లో మీకు PCC అధ్యక్ష రేసులో ఉన్నారు, కానీ మీకు మీలాంటి సీనియర్కు TPCCగా ఈ పదవి రాలేదంటే ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, ఆయన కూడా PCC ప్రెసిడెంట్ కూడా NAC నుంచి వచ్చినోడే, ఆర్గనైజింగ్ వచ్చినోడే కాబట్టి ఆయన సీనియర్, నాకన్నా సీనియర్, నాకన్నా సీనియర్. ఓకే, కాబట్టి ఆయన కూడా ఆర్గనైజింగ్ నుంచి వచ్చాడు, ఎంపీగా ఉన్నాడు కదా, ఎంపీ గెలిచాడు కదా, ఏదన్నా ఉంటే తర్వాత చూద్దాం ఏదని చెప్పేసి ఆయనకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా మంత్రులు ఇచ్చారు, సీనియర్లు గెలిచిన వాళ్ళకు కూడా మంత్రులు ఇచ్చారు.
అంటే మీకు టీపీసీసీ ఇవ్వడంలో రాష్ట్ర కాంగ్రెస్ మీకు అన్యాయం చేస్తుందని ఏమైనా భావిస్తున్నారా? నేను ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అట్లా అనుకుంటే నేను ఫస్ట్ టైం గెలిచిన, నాకు అప్పుడు మంత్రి ఇచ్చారు 9లా, మరి అప్పుడు నాకు న్యాయం చేసిన కంటే కదా. అవును. మరి ఇవాళ నేను అన్యాయం చేసిన నేను ఎట్లా అనుకుంటా? ఓకే, ఇప్పుడు ఇంకొక 6 కేబినెట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నాయి. దీంట్లో మంత్రివర్గ విస్తరణలో ఎస్టీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఎస్టీల తరఫున ఎస్టీ సామాజిక వర్గ నాయకునికి డెఫినెట్గా జరుగుతుందండి. ఎస్టీకి ఎందుకు జరగదు? మనం ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, దాంట్లో అలా మాకు కూడా ఎస్టీలకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. అట్లా అటు ఆమె కూడా ఇంకో నెక్స్ట్ టైం ఎక్స్పెన్షన్ అయినప్పుడు 100% మాకు న్యాయం జరుగుతుంది ఇలా ట్రైబల్లా అని నేను భావిస్తున్నాను. మరి అక్కడ మరి కోయల దాంట్లో ఇయ్యలేదు, సీతక్కకు మంత్రి ఇచ్చారు, లమ్మడోళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మరి ఇవి ఇచ్చారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసినట్టే కదా. చైర్మన్లు ఇచ్చారు కదా, మరి సింగరేణి కాలేజ్ డైరెక్టర్ ఇచ్చారు కదా, నల్గొండలో ఎస్పీ ఇచ్చారు కదా, మహబూబ్ నగర్ దగ్గర నాగర్ కర్నూలు దగ్గర కలెక్టర్ ఇచ్చారు కదా. ఇంకొకరికి మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం, తప్పకుండా ఇస్తారు. అలా అయితే మీరు ఎవరి పేరును సూచిస్తున్నారు? నేను ఎందుకు సూచిస్తా? హైకమాండ్ ఎవరు ఉంటారో, ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఎవరిది బాగుందో, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు పార్టీకి లాయల్గా, పార్టీ లాయలు, ఇంటెలిజెన్స్ కూడా ఎవరి పేరు మీద అయితే బాగుంటుందని వాళ్ళు చూసి విశ్లేషణ చేసి ఇస్తారు. బలరాం నాయక్ మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇటు గాంధీ భవన్ కానీ అటు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, కార్యకర్తలకు అందుబాటులో ఉండదు. మీ పైన వస్తున్న ఆరోపణకు ఏం చెప్తారు? మీ పార్టీలోనే? మా పార్టీ లోపట నేను ఢిల్లీలో మా నియోజకవర్గానికి ఏమేమి కావాలి, మొన్న గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చాం 800 కోట్ల చిల్లరతో. ఇప్పుడు నేను హైదరాబాద్లో తిరిగి, అంతకుముందు ఏమైంది, నేను లోగడ అంతకుముందు ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నేను నియోజకవర్గాలకు ఎక్కువ పోయి లాస్ట్ టైంలో తీసుకోపోయి వచ్చే వరకు నాకు పేరు రాలే. ఇవాళ గిరిజన యూనివర్సిటీకి 800 కోట్లు తెచ్చాను, రేపేలో టెండర్ అవుతుంది. దాని తర్వాత టూరిజంకు దాదాపుగా 100 కోట్ల చిల్లర తెచ్చాను, 100 కోట్ల చిల్లర తెచ్చాను. అమూల్ ప్రాజెక్టు ప్రతి నియోజకవర్గానికి, అమూల్ ప్రాజెక్టు 50 నుంచి 40, 50 కోట్లు ప్రతి నియోజకవర్గానికి. అమూల్ ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అవును, అమృత్ ప్రాజెక్టు, అమృత్ తీసుకొచ్చాం. ఒక భద్రాచలం తప్ప అన్ని నియోజకవర్గాలకు తెచ్చాం. దానితోటి పాటు నవోదయ స్కూల్ పాఠశాలలు తెచ్చాం. దానితోటి పాటు ఇప్పుడు నేను ప్రతి ఒక్క నియోజకవర్గానికి 270 యాక్ట్ చొప్పున 270 యాక్ట్ దానితో మొత్తం డబ్బులు తీసుకొని వస్తున్న హైదరాబాద్, ఢిల్లీ నుంచి మా నియోజకవర్గానికి ఏమేమి రావాలి. ఇరిగేషన్, ఇప్పుడు ఇరిగేషన్ చెక్ డ్యాములు దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన చెక్ డ్యాములు 11-12 చెక్ డ్యాములు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హాస్టల్స్ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో హాస్టల్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మేము తీసుకురాగలుగా, నియోజకవర్గానికి డబ్బులు తీసుకురావాలి. ఇటు గాంధీ భవన్ కంటే అటు అనేది కాదు. మొన్న గుజరాత్ ఎలక్షన్ పార్టీ దానికి సిద్ధాంత ఎమ్మెల్యేలు గుజరాత్లో ఇన్ఛార్జ్ చేస్తే గుజరాత్ పోయినా, నిన్న పొద్దున్నే ఇవాళనే వచ్చిన నేను. నిన్న మళ్ళీ వాళ్ళందరూ కూడా అడిగితే రిపోర్ట్ అడిగితే పోయి ఇచ్చేసి వచ్చిన. దానితోని పాటు మాకు కొన్ని రోడ్స్ కావాలి. ఇప్పుడు కరకట్ట 1600 కోట్లు తెచ్చిన, 1600 కోట్లు భద్రాచలానికి. బ్యాక్ వాటర్ కొరకు 400 చిల్లర కోట్లు ప్రపోజల్ ఇచ్చిన. మళ్ళా బయ్యారం చెరువుకు ప్రపోజల్ ఇచ్చినాం. మళ్ళా మున్సిపాలిటీలకు డబ్బులు తెస్తున్నాం. ఇవన్నీ కూడా ఢిల్లీకి పోయి ప్రపోజల్స్ ఇచ్చి తిరుగుతే అయితే తప్ప ఇంట్లో కూర్చుంటే కాదు. హౌరాబాద్ ఇంట్లో కూర్చొని నేను చేస్తున్నంటే అది వేరే విషయం. కాబట్టి మేము తిరుగుతూనే ఉన్నాం. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు, చేతకాని దద్దమ్మ అంటున్నాడు. సో మరి దీని పట్ల మీరు ఏమంటారు? ఆయనే నా తోటి స్నేహితుడే, నా తోటి కొలికే కానీ దరిద్రుడు, దద్దమ్మలు. మరి వాళ్ళేం చేస్తాను? వాళ్ళేం చేస్తున్నావు? నువ్వు ఎన్ని ఫండ్లు తెచ్చినావు ఇప్పుడు దాకా? ఏ డిఆర్డిఎల్ తెచ్చినావు? ఏ రోడ్స్ తెచ్చినావు? నీ బీజేపీ గవర్నమెంటే కదా. నేను ఆయన లెక్క దద్దమ్మలు గిద్దమ్మలు మాట్లాడుతందుకు కాదు. నేను ఆయనకు ఒక జ్ఞానోదయం నేర్పుతున్నా. ఆయనకు ఈటెల రాజేందర్కు జ్ఞానోదయం ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసిండు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, అట్లా నాశనం చేసిండు ఈ రాష్ట్రానికి. మళ్ళా బీజేపీలోకి పోయి ఒక డబ్బు తెచ్చుకోకుండా అందరు వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, మమ్మలను కూడా తీసుకుపోయి
ఉన్న రోడ్స్ కానీ ఇంకా ప్రాజెక్ట్స్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ మేము ఇందిరమ్మ ఇళ్ళు డిక్లేర్ చేసినాం, మేము కూడా సగం సగం ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ డబ్బులు కానీ మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ తీసుకురామని చేయమని చెప్పి. అంతేగాని వీడు దద్దమ్మ వాడు దద్దమ్మ ఏదైనా బర్లగాస్తాను రా లేకపోతే అట్లా అంటే తప్పు మాటలు మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు, ఆయన మానుకోవాలి. ఒక సీనియర్ లీడర్గా మేము గుర్తిస్తాం, ఒక సీనియర్ లీడర్గా గుర్తింపు తెచ్చుకోవాలి తప్ప ఆయన అనవసరంగా దద్దమ్మగా నువ్వు డబ్బులు తీరాదా, నువ్వు డబ్బులు తీసుకోరా, ఏమేమి తీసుకొస్తావు అన్నీ తీసుకోరా, తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు డెవలప్ చేయి. మేమంతా బీద ప్రజలమే కదా, బీద ప్రజల గురించి మాట్లాడు, నువ్వు బీద ప్రజల గురించి నువ్వు ధర్మాత్ముడే అయితే. అంతేగాని దద్దమ్మలు గిద్దమ్మలు వాడు దొంగ వీడి దొంగ అంటే నువ్వు చేసినప్పుడు ఏం దొర, ఇప్పుడు ఇది చేసినప్పుడు మీ వాళ్ళు ఏమో అక్కడ ఢిల్లీలో దొరలా మేము దొంగలమా కాదా. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన మాట్లాడే పద్ధతి, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు సీఎం రేవంత్ రెడ్డిపై ఒక విమర్శ చేస్తున్నారు. ఏంటంటే రాష్ట్రంలో రైతుల ధాన్యం కళ్ళాల్లో ఉంటుంది, రైతులు అక్కడ గుండెకి చనిపోతున్నారు, ఎండకు వడదెబ్బ తగిలి చనిపోతున్నారు, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా అందాల రాసుల వెంట, అంటే అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, ధాన్యపు రాసులు వదిలేసి అందాల రాసుల వెంట తిరుగుతున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఏం చెప్తారు? దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఒక హరీష్ రావు సీనియర్ వ్యక్తిగా గుర్తిస్తున్నారు తెలంగాణలో. సీనియర్ వ్యక్తిగా గుర్తించినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. అందాల పోటీలు మన రాష్ట్రాల్లో స్టూడెంట్లకు కానీ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఎంతోమంది ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మన అక్కలు చెల్లెలు అందరూ ఉన్నారు. వాళ్ళేదో అందాల పోటీ కొరకు అప్పుడో ఇచ్చిన ప్రోగ్రామ్ అది, వస్తే ఒక పావు గంట 15 నిమిషాలు పోయింది అనుకుందాం. అంతేగాని పోయి అందాల పోటీలో పోయి కూర్చొని ఒక వారాలు కూర్చున్నట్టు మాట్లాడితే ఎట్లనండి. హరీష్ రావు కూడా మాట్లాడే విధానం తెలుసా? చీట బయటికి తీస్తాను, నన్ను కూర్చుని పెట్టుకుని హరీష్ రావు ఎందుకు తీస్తలేదు? అరే మేము ఎందుకు నువ్వు మాట్లాడినప్పుడు నిన్నా కదా, చెప్పండి, నేను చెప్తా ఈనాడు మీరు. ఆయనకు అవగాహన లేని మంత్రి. వాళ్ళు కేవలం టీఆర్ఎస్ పార్టీ పైసలు సంపాదించుకున్న పైసలు తెలిసి తెలవగా సంపాదించుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి మంత్రులు మీరు పూర్తి చెప్పినాక తర్వాత చెప్పండి. అవినీతి చేసి 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 10 సంవత్సరాలు బాగా బుర్ర రెండి ఉన్నవాళ్ళు. ఆ బుర్రను ఏ విధంగా హరీష్ రావును కొంతవరకు కొంతమంది గౌరవిస్తారు, మేము కూడా గౌరవిస్తాం. క్లారిటీగా మాట్లాడమని, ఓ పద్ధతిగా మీరు మాట్లాడేది ఆయన ఒక పద్ధతిగా మాట్లాడమని పోతే 15 నిమిషాలు పోవచ్చు. అది స్టేట్లో ఆయన ఒక అధికారి ఒక విధంగా చూస్తే సీఎం అధికారి ఒక స్టేట్లో ఒక ఏదన్నా ఫంక్షన్ వస్తే కానీ ప్రోగ్రామ్ పెద్దవి వస్తే స్టేట్ పోవాల్సి వస్తుంది. ఆడ రాకపోతే వాళ్ళకి అగౌరవంగా ఉంటారు. వాళ్ళకు కూడా అందాల పోటీనైనంత మాత్రాన కాదు, రైతులు ఉన్న వాళ్ళే కాదు, మన అక్కలు చెల్లెలు అందరూ కూడా పోతారు అక్కడ. ఆయన రేవంత్ రెడ్డి ఒక్కడే పోలే కాబట్టి పోతారు. దానికి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అందరూ పోవచ్చు. అంతేగాని దానికి ఏదో చేసుకొని మాట్లాడడం హరీష్ రావు సమంజసం కాదు. హరీష్ రావుకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు. హరీష్ రావు పద్ధతిగా మాట్లాడాలి. నువ్వు ఒకసారి నాతోని మాట్లాడమని చెప్పండి, కూర్చొని ఇద్దరం మాట్లాడదాం, ఎక్కడంటే అక్కడ. నా దగ్గర అంటే దీనిపైన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రైతులకు సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయలు కూడా ఈ ధాన్యం సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సి ఉంది అని కూడా ఆయన చెప్పారు. సో అవి ఎప్పుడు ఇస్తారు కనీసం అదన చెప్పండి అని అంటున్నారు. మేము జిఎస్టీ కడుతున్నాం, మేము అన్ని కడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు మీరు అన్నందుకు ఎవరు ఈయన పేరేంది, ఇంతకుముందు మీరు ఏమన్నారు? హరీష్ రావు కాదు, హరీష్ రావు కన్నా ముందు ఏమన్నారు? మన ఈటెల రాజేందర్. అవునండి, వేరే స్టేట్ లో వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నారు కదా డబ్బులు, మాకు 50,000 కోట్లు ఇప్పియమండి. హరీష్ రావు కూడా ఒక లెటర్ రాయమని చెప్పండి. మీరు ఆల్రెడీ 1,80,000 కోట్లు అప్పులు చేసిరని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు కదా, అలాంటి మీరు అప్పులు చేస్తున్నారు. కవితను ఎవరు అడుగుతారండి? వాళ్ళకి మేము లెక్క పెట్టాం ఆమె మాటలను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. కవిత ఒక మనిషి, ముఖ్యమంత్రి గారు కవిత ఒక
కవిత ఒక లీడరా? ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ దరిద్రం ఆమె లీడర్ అంటే. ఈ తెలంగాణకు హరీష్ రావు కానీ కవిత కానీ కేటీఆర్ కానీ ఇదొక దరిద్రం మాకు చుట్టుకున్న అసెంబ్లీలో వాళ్ళు లీడర్లా? వాళ్ళకి మేము లీడర్ కిందనే జమ కట్టాం. నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు 1,58,000 కోట్ల అప్పులు చేశాము అని చెప్పారు. దీనికి ఏం చెప్తారు? మేము వాళ్ళ కట్టిన మిత్తిలకు అప్పులు తెచ్చి కట్టాము. వాళ్ళు చేసిన మిత్తిలకు అప్పులు తెచ్చి కట్టకపోతేనేమన్నా ఇదేమన్నా చెట్ల మీదకి వెళ్ళి ఊడిపడతాయా? అప్పులు తెచ్చి కట్టినామంటే వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టాము, జరుపుకుంటా పోతున్నాం. మాకెందుకు బడ్జెట్ ఇయ్యలేదండి? మరి ఆ రోజుల్లో హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రానికి బడ్జెట్ లేకపోతే ఈ అప్పులు ఎట్లా తీరుతాయి, జనాలకు ఎట్లా నడుపుతారు, ఇవి స్కీమ్స్ అని ఎట్లా నడుపుతారని హరీష్ రావుకు తెలియదా? ఈటల రాజేందర్కి తెలియదా? ఏం మాట్లాడతారు? కవితకు తెలియదా? 1,50,000 అప్పులు తెచ్చుకున్నారు, 1,50,000. మీ అయ్యా లక్షల వేల కోట్లు నువ్వు అప్పులు చేసినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఆమెతో మేమేం మాట్లాడతాం? వాళ్ళకి అవగాహనమే లేదు. ఇది ఒక మిషన్ ఎకనామిక్ సిస్టానికి. మన్మోహన్ సింగ్ లెక్క అదొక నడిపించిన భారతదేశానికి మా మన్మోహన్ సింగ్ కానీ ప్రణదాదా కానీ చాలా మంది మేధావులు ఈ దేశానికి నడిపించారు ఎకనామిక్ సిస్టంలో. అప్పుడు చేసిందే ఈ హైవే నేషనల్స్, 100 రోజుల పని, ఈ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా చేసినాయి. కాబట్టి ఆ విధంగా మేము ఒక ఉప్పొంది చేసినాం మేము ఈ రాష్ట్రానికి, దేశానికి. మేము కానీ అప్పులు చేసిన 1,00,00,000 కోట్ల అప్పులు మీరు చేసిన 10 లక్షల వేల కోట్ల రూపాయలు అదెవడు? అది ఎట్లా చేసినావు? అది చెప్పు ముందుగాల. నువ్వు ముందుగాల చేసింది ఎట్లెక్కడ చేసినావు? కాళేశ్వరం చిరాకు పెట్టేసి కాళేశ్వరం కట్టేసినావు, ఎక్కడో కట్టేది వాగు ఎక్కడో కట్టినావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. బలరాం నాయక్ ఎంపీగా గెలిచిన తర్వాత, అంటే ఎంపీగా గెలవక ముందు టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఉన్న 8 మంది కూడా మరి మాజీ కేంద్ర మంత్రి కావచ్చు, ఇప్పుడు సీనియర్ ఎంపీగా మరి టీంను లీడ్ చేసే బాధ్యతలు కూడా మీకు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డికి మీకు గ్యాప్ ఉంది. సీఎంగా ఆయన టీంని ఎంకరేజ్ చేస్తున్నారు. టీపీసీసీ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఏదైతే మీరు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారో ఆ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిజమేనా? నాకు సీఎం గారికి ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎలాంటి విభేదాలు లేవు. అలాంటిది లేనే లేదు. ఇవాళ కూడా మధ్యాహ్నం కలిసి వచ్చిన ఢిల్లీ నుంచి రాగా నెక్స్ట్ పీసీసీ మీకే ఇస్తానని చెప్పారు. నిజమేనా? అది కూడా పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ఉంటుంది. నాకు ఇవ్వాలి మీకు ఇవ్వాలి అనేది కాదు. పార్టీని మేము కట్టుబడి ఉంటాం. పార్టీని మేము ఎప్పుడు విడిపోలేదు. మేము పార్టీలో ఎప్పుడు టీఆర్ఎస్లో వస్తామని ఎప్పుడు అనలేదు, ఏ పార్టీలో పోతామని అనలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఒక సర్వీస్ చేసినాం పార్టీకి. పార్టీ ఇంట్రెస్ట్లా పార్టీ ఒక లాయల్గా ఉంటూ ఇంకా 50 సంవత్సరాలైనా లాయల్గానే ఉంటాం. మా కొడుకు నేను కూడా 4 సార్లు ఎంపీ పోటీ చేసిన, ఒకసారి రాజ్యసభ చేసిన, ఒకసారి ఎమ్మెల్యేకి చేసిన. ఎమ్మెల్యేకి చేసిన 73,000 ఓట్లు వచ్చినాయి. నేను 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన. మొన్న కూడా నేను 3,50,000 ఓట్లతోనే గెలిచిన. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడడం, మా గ్యాప్ రావడం, ఇవన్నీ చెప్పే విషయాలు కాదు. మాకు ఎవరితోని, ఏ మంత్రితోని గ్యాప్ లేదు, ఏ సీఎం గారితో గ్యాప్ లేదు. మేము పార్టీ ఇంట్రెస్ట్లో పనిచేస్తాం. పార్టీ ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టోస్ కానీ క్యాబినెట్ నిర్ణయం ఎలా ఉంటుంది మేము ఆ విధంగా నడిచేటోళ్ళం పార్టీని, ప్రజలను. ఇవాళ ప్రజలకు కాస్మెటిక్ ఛార్జ్ హాస్టల్లో మా పిల్లలు తింటారు, మంచి తిండి తింటున్నారు. ఇవాళ 6 కిలోల బియ్యం ఇస్తే మామూలు వాళ్ళు కూడా ఇవాళ వాని పూట గడవని వాళ్ళు కూడా ఇవాళ 6 కేజీల బియ్యంతో ఆ ఇంట్లో 6గురు ఉంటే 10-30 మంది, 5గురు ఉంటే 30 కేజీల బియ్యం వస్తే వాళ్ళు పుష్కలంగా తింటున్నారు. మేము కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఎక్కడన్నా బస్సుకు పోవాలంటే భద్రాచలం నుంచి దాదాపుగా మహబూబ్ నగర్కు టెంపుల్కి పోవాలన్నా బస్సులో పోతున్నారు, హైదరాబాద్కు వస్తున్నారు. మహిళలకు ఇస్తా అన్న 2,500 పింఛన్ ఎప్పుడు ఇస్తారు? తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీకు తమరికి ముందే చెప్పిన, ఏమని, ఒకటి చెప్పింది వాగ్దానం ఇవ్వకపోయినా ఇంకోటి వేరేది ఇస్తున్నామని చెప్పినా. కానీ మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. ఎన్నికలకు మీరు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నారు. ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల స్థానిక సంస్థల్లో కూడా ఓటమి వస్తుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఇది డైవర్ట్ చేసేందుకే కులగణన అనే అంశం తీసుకొచ్చారు, ఎస్సీ వర్గీకరణ అంటున్నారు. అయినప్పటికీ కూడా మీరు ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉందని భయపడుతున్నారు. నిజమేనా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ స్వతంత్రం తెచ్చిందే మేము.
ఎన్నోసార్లు ఓడిపోయినాం, ఎన్నోసార్లు గెలిచినాం. ఉమ్, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతాం ఉమ్, అని చేసే పార్టీ కాదు మా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉమ్, ప్రాణాలు అర్పించిన మా కాంగ్రెస్ పార్టీ. ఉమ్, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు, ఉమ్, ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కొరకు, ఈ ప్రజల కొరకు. ఉమ్, మేము ఇవాళ ఓడిపోతాము, రేపు గెలిచిపోతే ముద్దు, ఓడిపోతే చెడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అట్లా భయపడదు. ఉమ్, ఇవాళ గుజరాత్లో కూడా 30 సంవత్సరాల నుంచి ఓడిపోయినా మేమే అక్కడ పోరాటంలో ఉండనే ఉన్నాం. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఉమ్, ఓటమికి కానీ ఉమ్, ఏది కానీ భయపడే పార్టీ కాదు. ఉమ్, కులగణన అనేది ఫస్ట్ నుంచే రాహుల్ గాంధీ ఒక కాన్సెప్ట్. ఉమ్, ఈ ఎస్టీలో మాకు కలిపింది ఆ ఇందిరాగాంధీ, ఆ తల్లి మాకు బంజారాలకు. ఉమ్, అదేవిధంగా కులగణన, ఉమ్, ఎస్టీ కులగణన, ఉమ్, ఎస్సీ కులగణన, ఎస్టీ సప్లాను, ఉమ్, ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరికి సంబంధిస్తుంది? ఎక్కువ ఉమ్, ఉమ్, బీద వాళ్ళకి సంబంధించి. అవును. 100 రోజుల పని ఎవరికి సంబంధించింది? ఉమ్, బీద వాళ్ళకు. ఉమ్, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి? బీద వాళ్ళకు. ఉమ్, ఇవన్నీ కూడా బీద వాళ్లకు సంబంధించే బడుగు బలహీన వర్గాలు కింద ఏ కులమైనా ఉండండి ఉమ్, సంబంధించే స్కీములు ఏదైనా ఇంప్లిమెంట్ చేసిందంటే ఉమ్, అది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని భయపడి ఎలక్షన్ నిర్ణయించాలనో, ఉమ్, భయపడి నిర్ణయించదు అని ఉండదు. ఉమ్. 100% నిర్ణయిస్తారు ఎలక్షన్. ఓకే, ఇందాక ఒక మాట మాట్లాడుతున్న క్రమంలో మనం ఒక 20% కమిషన్ దగ్గర ఆగిపోయాము. కాంట్రాక్టర్లు అందరూ కూడా డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు 20% కమిషన్ అడుగుతున్నారు. ధర్నా చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ అంటేనే కరప్షన్. 20%కు ధర్నా చేసడం చేయలేదు వాళ్ళు. మా బిల్స్ కొట్టండి అని ధర్నా చేశారు. అంతేగాని 20%కు ధర్నా చేయలేదు ఎవరు. అది అంత అబద్ధం. ఇది ఒక మీడియా సృష్టిస్తుంది. అది టీఆర్ఎస్లో కోవట్లో ఉన్న మీడియా ఉంటారు కదా, మీడియాలో బాధపడద్దు. అలాంటి మీడియా ఏదన్నా ఉంటే వాళ్ళు సృష్టిస్తున్నారు. మీడియాలో టీఆర్ఎస్ కోవటై పనిచేస్తున్నారు కొంతమంది, వాళ్ళు సృష్టిస్తున్నారు తప్ప ఇంకా వేరేదేమీ లేదు. కోవట్లు కొంతమంది మీడియా వాళ్ళకి నేను అందరికి తప్పు పడతలేను. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మనుషులు కూడా ఉంటారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా చేసేటోళ్ళు టీఆర్ఎస్ లో ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు కాదు. తెలంగాణ ప్రజల సొమ్ముతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. సో దాన్ని మీరు వినియోగించట్లేదు, రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు తాగునీటి కష్టాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే వస్తున్నాయి. దాంతో కరెంటు కష్టాలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు చెప్తున్నాయి. ఏం ఈ సంవత్సరం ప్యాడీ కాళేశ్వరం వాటర్ తీసుకోకపోయినా ప్యాడీ మన భారతదేశంలోనే ఎక్కువ పండింది. మన తెలంగాణ అవును నంబర్ 1 పంటగా. మరి కాళేశ్వరం వాడకుండానే పోయినసారి కన్నా ఈసారి ప్యాడీ ఎక్కువైంది. మరి దాన్ని ఎవడు చెప్తలేడే, దానికి ఎవడు అంటలేడే. ఇవాళ ప్రతి స్టూడెంట్ మీకు తెలియదు, పల్లెల్లో పోయి చూడండి, విలేజ్లో హాస్టల్లో పోయి చూడండి, అమ్మాయి ఎంత చక్కగా తింటున్నారు, ఎంత చక్కగా స్కూల్స్ పోతున్నారు. రైతులకు ఇచ్చే కాడ రైతులకు ఇస్తున్నాం. ఏ పని చేస్తే ఇది అవసరం అనుకుంటే ఆ పని 100% చేస్తున్నాం. మేము అట్లా ఏం లేదు. ప్యాడీ 100% పండింది. ఈ సంవత్సరం పంట ఎక్కువ పండింది, వచ్చింది. మరి ఎందుకు నీళ్ళు ఎందుకు రాలే? అబద్ధం. అవన్నీ తప్పుడు సమాచారాలు, తప్పుడు చేస్తున్నాను. మిషన్ భగీరథ మీద ఏమైందో మీకు తెలుసు బ్రదర్, కాళేశ్వరంలో ఏమైందో తెలుసు, ఏ విధంగా ల్యాండ్లన్నీ అమ్మేసిండ్రో అది కూడా తెలుసు మీకు, ఏ విధంగా దోచుకున్నాడు, హరితహారం మీద ఏమేమి తిన్నారో తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం పైసలు వచ్చినాయి, మాకైతే ఇప్పుడు పైసలు వస్తలేవు, 1 రూపాయి కూడా ఇస్తలేరు. జిఎస్టీ కట్టిన వాళ్ళ అప్పులు కడుతున్నాం మేము, ఎక్కడో వచ్చిన రాష్ట్ర అవసరాలకు వచ్చిన పైసల మీద కడుతున్నాం. ఎక్కడ వస్తున్నాయని? రియల్ ఎస్టేట్ అన్నది ఇక్కడ రాష్ట్రమే కాదు, వరల్డ్ ఇండియా మొత్తం ఇండియా కాదు వరల్డ్లో మొత్తం రియల్ ఎస్టేట్. మీరు యూఎస్లో అడగండి. బలరాం నాయక్ గారు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అధికారంలో ఎవరు ఉన్నారు, కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉందా అనే ఒక అయోమయం అయితే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి మీరు మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులు వెళ్తున్నాయి, అణుబాంబులు వెళ్తున్నాయి అని చెప్పి చెప్పడం కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పడం కావచ్చు, ఇక్కడ సీఎల్లో కూడా చెప్పారు ఆయన. ఇట్లాంటి ప్రచారాలను ఒక మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, దీన్నంతా కూడా పూర్తి స్థాయిలో ఎట్లా చూస్తారు? మీరు అవినీతి జరిగిందని చెప్తున్నారు తప్ప అధికారంలో ఉండి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు?
చెప్పండి. నేను ఒకటి చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు ఉమ్, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉమ్, గౌరవంగా మాట్లాడితే గౌరవపదంగా ఎవరైనా మాట్లాడతారు. ఉమ్, ఆయన మాట్లాడే భాష కొంత ఎట్లా ఉన్నదంటే వేరే విధంగా ఉన్నది. ఉమ్, ఆ రోజుల్లో కూడా వాళ్ళ నాన్న ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టలేని వెధవలు, ఉమ్, తిట్టలేని తిట్లు తిని తిట్టిడు మాకు. ఉమ్, ఏది కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్, రోషయ్య గారు ఉన్నప్పుడు, ఉమ్, ఇంకోటి చిచ్చి దద్దమ్మలు వీళ్ళు ఉమ్, రకరకాలుగా తిట్టిండ్రు. అవన్నీ చూడండి తీసి, మీరు ఉమ్, అవన్నీ చూడండి తీసి. తర్వాత వచ్చిన తర్వాత మేమేనా వాళ్ళు తిట్టినందుకు మేము ఏదన్నా అంటే మాత్రం ఇది అంటున్నాం. ఇప్పుడేం వాళ్ళు ఏం వాగుతున్నారంటే ఉమ్, రాబోయే కాలంలో నేను కూడా ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతానో, ఉమ్, లేకపోతే నేను ఒక ముఖ్యమంత్రి కొడుకునో, ఉమ్, ఈ రాష్ట్రానికి ప్రతినిధిగా నేను ప్రతినిధిగా చలామణి అవుతున్నా. ఉమ్, ప్రతిపక్షాలు ఉండని, పక్షాలు ఉండని, చలామణి అవుతున్నా. మరి ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది క్లారిటీగా ఉమ్. అనేది ఒక పద్ధతిగా మాట్లాడే విధానం కానీ ఏది వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు కాంగ్రెస్ దేశాన్ని 50 ఏళ్ళ పైగా పాలించింది, 60, ఇంకా 60 సంవత్సరాలు పాలించింది. ఓకే, మీరు చెప్పినట్టు పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 5 లక్షల ఎకరాలు పంచుతామని చెప్పి కూడా మీరు వాగ్దానం చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? 100% అవుతుంది. ఉమ్, పోడు భూమి చట్టం తీసుకొచ్చిందే మేము. ఉమ్, పోడు భూముల చట్టాన్ని తీసుకొచ్చి ఇచ్చినాం. ఉమ్, ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉమ్, రుణమాఫీ కూడా ఆ రోజు 85,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఉమ్, రైతుల రుణమాఫీ ఉమ్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పవర్ ఫ్రీ తీసుకొచ్చి, అవును. వీళ్ళు కొత్తగా పెట్టింది ఏం లేదు. ఉమ్, ఆరోగ్యశ్రీ కూడా గుయ్యి గుయ్యి అని వచ్చేది విలేజ్లలో. ఉమ్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఈ పార్టీలు ఏది లేదు. అంటే ఆ పోడు భూముల సమస్య ఈ 3.5 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా పోడు భూముల సమస్యలను మేము తీర్చుదాం. ఉమ్, పోడు భూముల పట్టాలు ఇచ్చింది మేమే. ఉమ్, పోడు భూముల జోలికి కూడా మేము పోతలేం. ఉమ్, పోడు భూములు ఇస్తాం. పోడు భూముల చట్టం ఎక్కడెక్కడ ఇచ్చినామో ఉమ్. వాళ్ళకందరికి కూడా ఇప్పుడు మేము బోర్వెల్స్ కానీ పంపు వేటుగా అవన్నీ మేము కూడా చేసే ప్రయత్నంలో మేము చేసుకుంటూనే ఉన్నాం. కాంగ్రెస్ ఏ పని చేసినా పాజిటివ్ కంటే నెగటివిటీ ఎక్కువ ప్రజల్లో కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దేశంలో ఎక్కడ లేదు. ఎవరు చేస్తాను? ఏదో 30 కిలోలు బియ్యం తీసుకున్నాడు చేస్తాడా, లేదా కరెంట్ ఫ్రీ వాడుకున్నాడు చేస్తాడా, బస్సు ఎవరైనా ఫ్రీగా పోయేటోళ్ళు రైతు రుణమాఫీ ఏం చేసినా టిఆర్ఎస్ ప్లస్ బీజేపీ వాళ్ళే బదనాం చేస్తారు తప్ప ఇంకా బదనాం చేసేది ఏం లేదు. ఇవాళ కూడా ఇచ్చాడు, ఎవడో మాట్లాడాడు, కేటీఆర్ కు కాంప్రమైజ్ అని అయిపోయాడు కాంగ్రెస్ తోని, ఏదో కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఇవన్నీ ఏం మాటలండి? అవును, ఆ ప్రచారం కూడా జరుగుతుంది. ఆ ప్రచారం అన్ని ఫాల్తు ప్రచారం. మా రాహుల్ గాంధీ గారు ఈయనతో కలుపుతాడా? ఈయనకు ముఖ్యమంత్రి ఇస్తాడా పిలుచుకొచ్చి? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కదా. ఏం జరిగేది కాదు. జరిగితే మేము ఊకుంటామా? అటువంటి వాళ్ళకి రాణిస్తామా? మా పార్టీలో తెచ్చి మేమున్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. తెలంగాణకు కష్టపడ్డామండి మేము. కష్టపడి పోరాటం తెచ్చిన తెలంగాణకు మట్టిలో పాలు చేసిన, అప్పుల పాలు చేసిన వీళ్ళను వదులుతామా మేము? కేటీఆర్ను వదలం, ఎవరం వదలం, టీఆర్ఎస్ పార్టీలను ఎవరికి వదలం. కష్టపడి తెచ్చినాం మేము ఎంపీలం ఈ తెలంగాణ. మా తెలంగాణలో మమ్మలను, మా ప్రజలను, మమ్ములను ఈది పాలు చేసిన వీళ్ళకి మేము వదిలిపెట్టేదే లేదు. నెక్స్ట్ టైం మేము గెలుస్తున్నాం 100%. ఈ 5 సంవత్సరాలే కాదు పరిపాలన, నెక్స్ట్ 5 సంవత్సరాలు రానప్పుడు నాకు అడుగు, ఇదే ఇంట్లో ఇదే మీరు రచ్చి మీరు నన్ను అడగవచ్చు, ఇంకోసారి మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుందని మీరు ఇప్పుడు అంటున్నారే, మేము 100% మా గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ టైం. బలరాం నాయక్ గారు 100% చేస్తాం. మేము కష్టపడి తెలంగాణను సాధించిన తెలంగాణకు మాకు జరిగిన అన్యాయానికి తప్పకుండా మేము చేస్తాం ఊపిరి ఉన్నంత కాలం. ఓకే బలరాం నాయక్ గారు, ఇప్పుడు దేశంలో మన పాకిస్తాన్తో యుద్ధం కొనసాగుతుంది. పహల్గామ్ ఇష్యూ కావచ్చు, తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, అఖిలపక్షం పిలిస్తే వెళ్ళారు, పార్లమెంటు కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా మీరు పనిచేశారు కనుక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సక్రమంగానే చేస్తుందా పాకిస్తాన్తో ఈ కాల్పుల విరమణ అన్న తర్వాత కూడా పాకిస్తాన్ మరొకసారి కాల్పులకు తెగబడడం, నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ కవ్వించడం, ఈ చర్యలన్నింటినీ మనం ఎట్లా ఈ భారత పౌరుడు డిఆర్డిఏలో కానీ మన దేశంలో దాదాపుగా వాళ్ళ దగ్గర ఉన్న తీవ్రవాదులు బాంబేలో బాంబు పెట్టడం కానీ, ఆ రోజుల్లో హోటల్లో ఎంతోమంది చనిపోయారు అమాయకులు.
తర్వాత మన దగ్గర హైదరాబాద్లో చాట్ సెంటర్ దగ్గర ఇక్కడ అక్కడ అంతా చనిపోయారు. ఉమ్, దాని తర్వాత మొన్న 5 వచ్చి అందరికి దాదాపు ఎంతమంది 28 మంది 28 మందిని చంపారు. ఇలాంటి తీవ్రవాదులను సోర్స్ చూసుకొని వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు తప్ప ఉమ్, ప్రజలను చంపడం మన వాళ్ళు చేస్తలేరు. అవును, ఇది కరెక్టే అండి. మంచి ఆలోచన, ఓకే. మంచి ఒక థింకింగ్. ఉమ్, అందులో తీవ్రవాదులుగా మనం ఇది కానీ ముస్లిం హిందూ అనేది కాదు అక్కడ భేదం. ఉమ్, మనం చేసే భేదం ఏంటిది? తీవ్రవాదులను మనం వాళ్ళకు నాశనం చేస్తే వాళ్ళ దేశం కూడా బాగుపడుతుంది, మన దేశం కూడా బాగుపడుతుంది అనే ఒక ఆలోచన మీద మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు తప్ప, లేకపోతే మనం ఒక మనుషులను చంపేందుకు ఏనాడు కూడా మన భారతదేశ ప్రజలు ఏనాడు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో అన్ని కులాలు ఉంటాయి. ఇక్కడ పరిపూర్ణమైన కులం విష్ణుదేవుడు, యేసుప్రభు, అల్లా అల్లా అన్ని కలిసి ఉన్నాడు. అన్ని కలిసి ఉండే మనం సోషల్, ఇంగ్లీష్, హిందీ ఇవి నేర్చుకుంటేనే పరిపూర్ణుడు అవుతాడు. ఒక విద్యార్థిగా పరిపూర్ణుడు అవుతాడు, ఒక ఆఫీసర్ అవుతాడు. అదే విధంగా మనోళ్ళు పరిపూర్ణతంగా ఉండి ఒక ఆలోచన విధానం. కానీ దీనికి అంతటికి మాత్రం కాంగ్రెసే కారణము. 139 సంవత్సరాలు ఇది కాంగ్రెస్ సీనియర్ ఉండి కూడా కాశ్మీర్ ఇష్యూలో ఒక క్లారిటీ తీసుకురాలేదు. కాశ్మీర్ కారణంగానే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడం కోసమే మన దేశంపై దాడులు చేస్తుంది. 50 ఏళ్ళుగా కూడా వాళ్ళతో మనతో కొట్లాడుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ 400 కిలోమీటర్లు దాకా లోపలికి వచ్చేసి మరి ఈయనేం చేస్తాడు మోడీ? 400-500 కిలోమీటర్స్ దాకా లోపలికి వచ్చేసి 1000 ఎకరాలు మనకి ఆక్రమించుకున్నాం చైనా ఇప్పుడు. మరి దానికి ఎవడేం చేస్తలేడు? శాశ్వత పరిష్కారం ఏంటంటారు చెప్పండి కేంద్ర మంత్రిగా? పరిష్కారం ఏమన్నది? మన జనాభా ఎంత ఉంది ఇప్పుడు? 140 కోట్లు. మనం వరల్డ్లోనే మన పెద్ద జనాభా. అమెరికాలో ఏమైనా ఉంటే 16 కోట్లు, 17 కోట్లు, 20 కోట్లు ఉండొచ్చు. అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాల కన్నా మన దేశమే జనాభా ఎక్కువ. ఇప్పుడు అన్ని మిషన్స్ అన్ని కూడా మనం కూడా ఎక్కువనే అవుతుంది. మనం మిషన్ నడుపుతారని మానవుడు నడపడం. కాబట్టి అది కొంచెం ఇంకా పెంపొందించిన తర్వాత మనం కూడా ఇప్పుడు వరల్డ్తోని పోటీ చేసే మార్గదర్శిగా మనం మారాం. ఓకే. కాబట్టి ఫస్ట్ ఆ తావురాలను నాశనం చేయాలని మనం చేశాం. వాళ్ళు చేసినప్పటికీ ఇదంతా చేసింది ఎవరు చేశారు? అప్పుడు 5 వచ్చి వాళ్ళకు చంపింది మన వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ స్థానాలకే మన వాళ్ళు ధ్వంసం చేశారు. ఓకే. కాబట్టి మన వాళ్ళకి నేనైతే గ్రేట్ అనే ఒప్పుకుంటా. తెలంగాణలో హైడ్రా లాంటి పథకాలు తీసుకొచ్చి జనాలను భయపెడుతున్నాడు. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేశారు. సో ఢిల్లీ అధిష్టానం రేవంత్ను దూరం పెట్టారు. అతి త్వరలో తెలంగాణ సీఎంను మారుస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. చెప్పండి. సీఎం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఉంది. సీఎంకు దగ్గర రాణిస్తలేరనే మాట తప్పు. అదంతా ఒక పోగొట్టవచ్చాను. సీఎం గారు 5 years ఈయనే సీఎం గానే. అంటే మొన్న భారత్ సమ్మిట్కు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డితో పెడమొఖంగానే ఉన్నారు. మీరు ఆ వీడియోలు చూడండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? పెడముఖం పెట్టారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నంత మాత్రాన ఏ విధంగా వాళ్ళ మీద టీఆర్ఎస్ పార్టీని మీరు ఎందుకు ఉతుకుతలేరని కూడా ఎడముఖం పెట్టుకోవచ్చు. వాళ్ళ గురించే కాదు, టీఆర్ఎస్ పార్టీని కూడా మీరు ఎందుకు జైలుకు పంపుతలేరని కూడా ఎడముఖం పెట్టుకోవచ్చు. అది కూడా ఒక కారణం ఉంటుంది. వీళ్ళ ఆలోచన చేసిన కారణమే ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటారు? పెడమేక ఎందుకు పెట్టుకుంటాడు రాహుల్ గాంధీ అంటే ఈ కేటీఆర్ను ఇంకెవరికి ఎందుకు జైలుకు పంపుతలేవా అని అనుకుంటాను కావచ్చు. అట్లా అనుకుని పెట్టుకున్నాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మరో 4 ఏళ్లలో దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? 3.5 ఏళ్లలో రాష్ట్రంలో కూడా ఎన్నికలు రాబోతుంది. అసెంబ్లీ, పార్లమెంటులో, ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? 1000% ఉంది, 1000% ఉంది. నేను ఒకటే అంటున్నా, నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది తెలంగాణలో. మీరు చూడండి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ తప్పు ఉన్నది అంటే అప్పులు ఉన్నాయి, మేము అభివృద్ధి ఒక మామూలుగా వాటర్ పెట్టి ఒక ముసి నదిని ఒక చక్కటి
చక్కటి ఆలోచనతోని చక్కటిగా ఒక సముద్రం అది సాధ్యమైతే అండి బలరాం నాయక్ గారు సాధ్యమైన డబ్బులు లేవని మీరే అంటున్నారు, మూసి ప్రక్షాళన అంటారు, ఈమెను అడుగుతున్నాం కదా. ఫోర్త్ సిటీ నిర్మాణం చేస్తాడు, అరే మేము ఎట్లా పాసిబుల్? డబ్బులు ఇవ్వకపోతే మేం చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు అడుగుతున్నాం కదా, ఇవ్వకపోతే మేమేం మీకు చేయాలి? ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వాళ్ళు ఇస్తున్నారు అభివృద్ధికి, దానికి సంబంధించిన బడ్జెట్లో. లేదు బ్రదర్, పోయినసారి మనకు ₹1 బడ్జెట్ ఇవ్వలేదండి. ఆంధ్ర రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. మనకి ఏమి ఇచ్చారంటే మీకు తెలియదా? మీ మీడియా సోదరులకు అందరికి కూడా తెలుసు. అంటే వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు, దాంట్లో ఇచ్చిర్రు. మరి కాంగ్రెస్ అంటే అక్కడ ఒక ప్రజలు ఇక్కడ నీకు కూడా ఇక్కడ 8 ఎంపీలు ఇచ్చిండ్రు కదా, ఇక్కడ 8 ఎంపీలు కూడా నీకు ఇచ్చిండ్రు కదా, మరి నువ్వేం చేసినావు? ఇక్కడ 8 ఎంపీలు, మరి 8 ఎంపీలు ఆ ఈటల రాజేందర్ ఏదో మాట్లాడుతాడు, పోయి తీసుకురావచ్చు, పోయి 8 ఎంపీలు పోయి ధర్నా చేసి డబ్బులు తీసుకురావచ్చు కదా రాష్ట్రానికి. అంటే రాష్ట్రంలో ప్రజలకు చూడవా, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ అధికారం మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ అధికారం వాళ్ళే కదా, క్యాషియర్ వాళ్ళు, మేము సెకండ్ క్యాషియర్లో. మీకు ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే ఏం చెప్తారు? బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయాలి? మాకు సపోర్ట్ చేసేది కాదు, ప్రజలకు సపోర్ట్ చేయక నీకు 8 ఎంపీలు గెలిపించారు. దాదాపుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఇదివరకే మాట్లాడు, మోడీతో సిండికేట్ అయిపోయింది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తారు. నువ్వు అదే అంటావు, వాళ్ళతో పడదని మీరే అంటారు, మరి చోటే బాయ్ బడే బాయ్ అని మీరే అంటారు. వాడు పడనే పడదు మీ కాంగ్రెస్